కమలాకర్ గారు కాతేరు, అలాగే ఇజ్రాయెల్ గారు లాలాచూరు నుంచి వచ్చినటువంటి ఇజ్రాయెల్ గారు, అలాగే సాల్మాన్ రాజు గారు కాతేరు నుంచి ఉన్నటువంటి సాల్మాన్ రాజు గారు, అలాగే ప్రసాద్ గారు ప్రసాద్ గారు, అలాగే లాలాచూరు నుంచి వచ్చినటువంటి రాజు గారు, విఆర్ రవి గారు, అలాగే శాంతరాజు గారు, మోహన్ గారు, పిలిచిన వారు త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా దైవ సేవకులు కనుక మధ్యలో ఎక్కడైనా ఉండి మాకు తెలియకపోతే కనుక దయచేసి మీ పేర్లు తెలియచేయండి. అండి సార్, మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ కూర్చోగలిగితే ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించడానికి అధ్యక్షత వహించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి వరప్రసాద్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నామండి. ఉండేసు నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు ఎం రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన ప్రేమపూర్వక మనం చేస్తున్నామండి. ఎం రాజు గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా సహోదరులు వరప్రసాద్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నామండి. మహాదేవుని చెప్పున మనకు అనుగ్రహించిన ఈరోజు ఆయన మాటలు వినడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఇక్కడ రావడానికి ఇచ్చిన అవకాశం పెట్టి దేవాదేవుడు ఎప్పుడు కూడా తగిన వారు. ఈ కార్యక్రమానికి ప్రారంభం చేయవలసిందిగా మేము సాల్మన్ రాజు గారికి సమయాన్ని అప్పగిస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యూత్ వారికి, కమిటీ వారికి, బ్రదర్ రవికుమార్ గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవాది దేవునికి గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామునకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు గొప్పవారునైనా మరి వాక్యములో మాట్లాడినట్లుగా బ్రదర్ గారిని అంచెలంచెలుగా వాక్యము ద్వారా మరి అత్యున్నతమైన స్థానంలోనికి బ్రదర్ గారిని నడిపిస్తున్నారు. మరి నిన్న మొన్న 4, 5, 6 తారీఖుల్లో జరిగినటువంటి కార్యక్రమాలను ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి ఈరోజు జరగనున్న కార్యక్రమంలో ఆయన మీరే పరిశుద్ధాత్మ చేత నింపబడి, వాక్యము చేత బలపరచబడి, మరి నాయన మరి ఆ రోజున పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు పడవబడి 3,000 మంది రక్షణ పొందినట్లుగా మరి దైవజనుల ద్వారా ఆత్మీయ ఆహారం తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ సన్నిధిలో బలపడడానికి సహాయం తెచ్చి జరిగే కార్యక్రమం అంతట్లో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామమున అడుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 19వ వచనాన్ని మన మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 19వ వచనం. మంచిదండి. సమయానికి ఏర్పాటు చేయమని లేఖన భాగం కీర్తనల గ్రంథము 77:19 వచనం. నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. దేవుడు ఈ మాట మన వెనుకలో ఫలింపచేయను. ఇజ్రాయెల్ గారికి మన మొదటి తొలిపలుగా గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా సోదరులు ప్రేమ్ కుమార్ గారికి సమయాన్ని
మొదటిగా అద్భుతమైన దేవుని సందేశాలను మాకు మంచి వాతావరణాన్ని చేశారు. అందరి బట్టి మీకు ఈ వర్షాకాలం సహాయాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. వేదికను అలంకరించిన ముఖ్య వాక్యోపదేశకులైన రవికుమార్ గారికి, అలాగే అధ్యక్షులకు, అలాగే నా తోటి దైవ సేవకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, దేవుని మహాత్ముని బట్టి ఒక గొప్ప ఉద్దేశంతో మీ ముందుకు సముద్ర తరంగం మనుషులు అనే దేవుని సందేశాన్ని వినిపించడానికి ఈ మహాసభలు అంటే ఏ స్వస్థత మహాసభలను పెట్టాలి కదా, ఉపవాస కూడికలు అని పెట్టాలి కదా, రాకడ మహాసభలు అని పెట్టాలి కదా. అలాగే ఇలా పెట్టాలి కదా అన్నప్పుడు చాలామంది అనుకుంటారు సముద్ర తరంగానికి మనిషిలో ఉన్న అంతరంగానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదటి దినాన విన్నారు, రెండవ దినాన విన్నారు. సముద్రాన్ని కోసం బైబిల్ ఎంత గొప్పదో, సముద్రము తరంగము ఎంత గొప్పదో వాక్యాన్ని చదివిన వారు ప్రపంచములో మేధావులుగా మనకు కనబడుతున్నారు. బైబిల్ చదివిన వారు బైబిల్ చదివి సముద్ర పితామహుడుగా ఉన్నారు అని మనం దేవుని మాటలు మనం విన్నాం. మా ఆలోచన, మా ఉద్దేశాలు ఒకటేనండి. దేవుని సందేశాలు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచానికి చెప్పాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ మాటలు మేము వినిపించటానికి ఎంతోమంది దేవుని పిల్లలు దీనికోసం చాలా శ్రమపడ్డారు. మీరు హాయిగా వాక్యాన్ని వినటానికి మీకు భోజన సదుపాయాలు మీకు ఏర్పాటు చేశారు మీకు. కానీ చాలామంది మంచి సేవకులు ఉన్నారు మన మధ్యలో. ఆ మంచి సేవకులైన వారిని మేము పిలిచాం. వెళ్ళినంటనే బ్రదరు మీరు పెట్టండి, మా సంఘాలందరూ మీ వెనకలు వస్తాయి, మంచి మాటలు వినిపించండి అని ఎంతో ప్రోత్సహించిన వాళ్ళు కూడా మాకు ఉన్నారు. అందుకే మేము ఇలాంటి మీటింగ్స్ని మీ మధ్యకు తీసుకురావడంలో మా ఉద్దేశము 2 మాటలు చూపించి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి 2 మాటలు చూసిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాటను మనము చదువుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి మనం చదువుకుంటే, ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా, ఎవరైతే దేవునిని రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ప్రతి విశ్వాసి కానివ్వండి, సేవకులు కానివ్వండి, అందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటట? క్షయమైన ఆహారము కోసం కష్టపడకుడి. ఎవరు పెడతారండి భోజనాలు?
దేవుని మాటలు క్షయమైపోయే, మట్టిలో కలిసిపోయే ఆహారం కోసం కష్టపడకండి అని అంటున్నాడు కదా. మరి ఎవరు కష్టపడి తెస్తారు? కూర్చుంటే పర్వతాలు తరిగిపోతాయి కదంటారు కదా. అందుకే ఇలా నువ్వు కౌంటర్ వేస్తావనే ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు. క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడకండి. దేనికోసం కష్టపడమంటున్నాడు? నిత్య జీవము కొరకు, నిత్య జీవము కొరకు, అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అంటున్నాడు. ఎంతమంది నిత్య జీవమైన ఆహారం కోసం కష్టపడుతున్నారు? ఏమండి, ప్రతి ఉదయం వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు. దేవుని పనికి, వాక్యం వినటానికి ఎంత త్వరగా ఇస్తారండి మీరు సమయాన్ని? అక్షయమైన, క్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడొద్దంటున్నాడు ఆయన. మీరు పని చేయకండి. మీరు అక్షయమైన ఆహారం కోసం పని చేయండి. పని చేయండి అన్నదాన్ని వదిలేసింది సమాజం. చెయ్యకండి అన్నదాని కోసం పట్టుకుని వేలాడుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మనిషి ఆలోచించాడు. ఒక అతను ఎలా ఆలోచించాడో తెలిస్తే మనం చాలా ఆశ్చర్యపోతామండి. ఈ మీటింగ్స్ను మేము పెట్టించడంలో మా ఉద్దేశం కూడా ఇదే. ఆ వ్యక్తి ఎవరు, ఆ మనిషి ఎలాగ ఆలోచిస్తున్నాడో, ఇతని ఆలోచన విధానం ఏంటో నేటి సమాజంలో ఉన్న సేవకులు అర్థం చేసుకోవటం లేదు, విశ్వాసులు అర్థం చేసుకోవటం లేదు. అదేనండి మా బాధ, వేదన. ఎలా ఆలోచిస్తున్నారో, ప్రజలు ఏ ఆలోచనలతో సమాజంలోనికి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనంలో, ఈ భూమి మీద మరణించి సర్వ సుఖాలను అనుభవించి మరణించి భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి బాధపడి కాలిపోతూ అరుపులతో కేకలతో అరుస్తున్న ఒక ధనవంతుని చరిత్రది. ఏమండి, ధనవంతుడంటే ఎవరు? దేవుని దృష్టిలో ధనవంతుని గూర్చి ఏం మాట్లాడిందో తెలుసండి? అతను వేసుకున్న వస్త్రాలు ఊదా రంగుతో వేయబడినవట. ఊదా రంగుతో వేసుకున్న వాడినే ధనవంతుడు అంటున్నాడు దేవుడు. మరి ఏసీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 5,000 రూపాయల వస్త్రాలు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వారిని ఏమనాలి? మిలేనియర్స్ అనాలండి. బట్టలు తొడుక్కున్న వ్యక్తినే ధనవంతుడు అంటున్నాడు అంటే, చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి అగ్నిగుండంలోకి వెళ్ళి అరుపులతో కేకలతో అబ్రహాముని ఏమని అడుగుతున్నాడో చూడండి. అప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనం, అప్పుడతడు, తండ్రి అలాగైతే నాకింకా 5 సోదరులు ఉన్నారంటున్నాడు. భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవునికి, నాయనా నా కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నారు నాయనా, వాళ్ళని కాపాడండి నాయన అన్న రిక్వెస్ట్ ఎప్పుడు దేవునికి చేయలేదు. చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారంటున్నాడు ఏంటండి? చచ్చిపోయిన తర్వాత సోదరుల కోసం ఆలోచిస్తున్నాడు ఏంటండి? బ్రతుకుండగా అన్నదమ్ములను అక్క చెల్లెలను పట్టించుకొనని వారు, చెల్లింటికి వస్తే ఆపదలో ఉన్నాను సహాయం చేయండి అని వస్తే ఎంతమంది అన్నలు సపోర్ట్ చేశారు? తమ్ముళ్ళు ఆపదలో ఉంటే ఎంతమంది అన్నలు సహాయం చేశారు? ఎంతమంది అన్నల పరిస్థితి బాగోకపోతే ఎంతమంది తమ్ముళ్ళు సహాయం చేశారు? చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు ఆలోచిస్తున్నాడు, నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారు అంటున్నాడు. భూమి మీద బ్రతికొండగా ఆలోచించని వాడు చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు అంటే
బ్రతుకుండగా నీ కుటుంబంలో ఉన్న సభ్యుల కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారండి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? చచ్చిపోయిన తర్వాత వాళ్ళని కాపాడడానికి ఆలోచిస్తున్నాడు ధనవంతుడు. బ్రతుకుండగా ఎప్పుడు సోదరుల కోసం ఆలోచించని నేటి సమాజంలో ఉన్న విశ్వాసి కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఎవరు ఎలా పోతే వాళ్ళకెందుకండి? విశ్వాసులు ఎలా పోతే వాళ్ళకెందుకండి? నాశనమైపోతున్న సమాజాన్ని రక్షించడానికి, కాపాడటానికి ఇదిగో ఈ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పిన సేవకులు ఉన్నారు. మా కళ్ళెదురుకుంటే బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు కనపడుతున్నారు మాకు. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత గొప్పగా మీ మధ్య ఇంత కష్టపడి మీకు ఏర్పాటు చేసినప్పుడు సేవకుల దగ్గరకు వచ్చి ఎంతమంది ఏమండి ఇంత గొప్ప మాటలు మేము ఎప్పుడూ వినలేదని ఒక్కరైనా అప్రిషియేట్ చేశారండి? ఎవరైనా ఇంత మంచి మాటలు వినిపిస్తున్నారు కదా మీరు, మరలా మేము వినాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఒక్కరైనా? ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత అన్నదమ్ముల కోసం ఆలోచించాడు. బ్రతుకుండగా మా సహోదరులైన కాతేరులో ఉన్న మీ కొరకు బ్రతుకుండగా మీకోసం మేము ఆలోచిస్తున్నాం. మేము భోజనం పెట్టకపోతే రారేమో, కుర్చీలు వేయకపోతే రారేమో, మంచినీళ్ళు పెట్టకపోతే రారేమో, క్వైరు పెట్టకపోతే రారేమో అని ఆలోచించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ కళ్ళ ముందుకు ఇంతమంది సముద్ర తరంగము, మనిషిలో ఉన్న అంతరంగము అని ఉన్నతమైన పాఠాన్ని మీ ముందుకు ఎందుకు తెచ్చామో తెలుసా అండి? నేటి సమాజంలో ఉన్న క్రైస్తవ సేవకులు ఎలాంటి పదాలు, ఎలాంటి మాటలు సంఘాలలో బోధిస్తున్నారో తెలుసా అండి? అవసరాల కోసం ఆలోచించి ఆస్తులను పెంచుకోవటానికి, అంతస్తులను పెంచుకోవటానికి నేడున్న సమాజంలో సేవకులు ఎంతమంది ఉన్నారండి? ఎప్పుడుకి అర్థమవుతుందండి మా వేదన, మా బాధ? మా సోదరులు ఏమైపోతారో ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత సోదరుల కోసం ఆలోచించడం కాదండి, బ్రతుకుండగా మీకోసం ఈ మంచి మాటలు మీ ముందుకు తెచ్చాం. ఇలా తేవటానికి మొట్టమొదటగా ఆలోచన చేశాం. ఇలా మీటింగ్ పెట్టాలి, ఏం చెయ్యాలి అన్నప్పుడు ఒక సోదరుడు వచ్చి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? సంఘంలో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే. నేను మీ వెనక్కున్నాను, మీకు ఏ ఖర్చు కావాలో మీకు ఎల్ఈడి స్క్రీన్స్ పెడతారా, కుర్చీలు వేస్తారా, ఏం చేస్తారు అని ముందుండి వెనుకుండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సోదరులకు మీ కరతళ ధ్వనులు ఉన్నతంగా దేవునికి వినేటట్టుగా మీ కరతళలు చేయాలి. ఇది గొప్పతనం కాదండి. మరి ఇంత స్క్రీన్ వీడియోలు ఎలా వస్తున్నాయండి? మోషే గారు ఎలాగా సముద్రాన్ని పాయలుగా చేసి చూపించడానికి వీడియో ఎడిటింగ్లు ఎలా చేసి చూపించారు? ఎలా అండి? మీ మధ్య ఈ సౌండ్ సిస్టమ్ను పెట్టి మీకు వినిపించటానికి ఎంతమంది సోదరులు ఒక్కసారి, అలాగే మీకు అద్భుతకరంగా పిక్చరైజేషన్ చేసి చూపించటానికి కుమారుడు రాజ్ కుమార్, వినయ్, నాని, ప్రవీణ్, ఒక్కసారి వీళ్ళందరూ మన యవ్వన బిడ్డలు గ్రౌండ్లో కష్టపడి ఫ్లెక్స్లు వేసి ఒక రాత్రంతా ఉదయం 7 గంటల వరకు ఆ ఫ్లెక్స్లు కడుతూనే ఉన్నారండి. ప్రార్థనకు రారేటంటే ఇంకా మేము పడుకోలేదన్నయ్య, ఇప్పుడే వచ్చామంటున్నారు. ఒక్కసారి వాళ్ళందరూ లెగిస్తారు, మీ చప్పట్లు దేవుని ఒకసారి అందరూ మీరు చూస్తారు, చూడండి, చూపించండి వాళ్ళని ఒకసారి, వాళ్ళందరికీ చూపిద్దాం. లేకండి, ప్రవీణ్, నాని, కిరణ్, ప్రశాంత్, రాజ్ కుమార్, వీళ్ళందరినీ చూపిద్దాం ఒకసారి. లేకండి అన్న, ఒకసారి లేకండి.
ఏమండి ఎంత ఎంత గొప్పగా వీళ్ళు దేవుని పని చేశారండి. వీళ్ళు నిజంగా దేవునికి ఎంత ఉన్నతంగా వీళ్ళు ఎంత పని చేశారండి. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకా ఇలాగ ఆలోచిస్తే పబ్లిసిటీ ఎలా చేద్దాం? ఆటో క్యాన్వసింగ్ పెట్టాలి. మా అన్నయ్య పెద్దేసు 2 రోజులు ఆటో క్యాన్వసింగ్ పెట్టారు. ఇదిగో ఈ మీటింగ్ పెట్టాలి అని మా మేనమామ దగ్గరికి వెళ్ళాం. కమలారావు గారు ఉన్నారు నా మధ్యలో. ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు చాలా మంచివారండి బాబు. నిజంగా వెళ్ళిన వెంటనే ఇలా మీటింగ్ పెడతాననగానే మంచి పని చేస్తాము అని అన్నవారికి మేము సహాయంగా ఉంటామని ఈ గ్రౌండ్ను మనకు పర్మిషన్గా మీ మాటలు వినిపించడానికి ఈ ఊరు పెద్దలందరికీ మీ కరతల ధ్వనులు వినిపించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏమండి ఇంత గొప్పగా గ్రౌండ్ వచ్చింది, మరి సేవకులను కలుద్దాం అన్న ఆలోచన మాకు వచ్చినప్పుడు మన మధ్యలో ఉన్న తమ్ముళ్ళు జోషప్ గారు, లాలాచెరువు రాజు గారు, ప్రసాద్ గారు, వెంకటేశ్వర్లు గారు, శ్రీను గారు, ప్రసాద్ గారు, వీళ్ళందరూ, ఇజ్రాయిల్ గారు, వీళ్ళందరూ, బోర అప్పారావు గారు, రమేష్ గారు ఎంత గొప్పగా చేశారండి. సేవకుల దగ్గరికి వెళ్దాం రండి తమ్ముడు అని అనగానే, అన్నయ్య 5 నిమిషాల్లో మేము మధ్య నేను ఉంటాను, వెళ్దాం రండి అని అనగానే సేవకులందరి దగ్గరికి మేము అందరము వెళ్ళాం, ఇన్వైట్ చేసాం. ఎంత గొప్ప మంచి సేవకులు మన మధ్య ఉన్నారండి. ఇంతమందికి భోజనాలు ఎలా పెట్టాలండి, ఏం చేద్దామండి అని అన్నప్పుడు ఒక కుటుంబం వచ్చింది. మధురపూడి నుంచి ఒక ఫ్యామిలీ ఫ్రెష్ కూరగాయలు తేవాలి. ఏమండి కూరగాయలు పాతవి ఎప్పుడో ఉంటాయి, పురుగులు అవన్నీ రైతు బజారులో వెళ్ళి తోటలోకి వెళ్ళి కుటుంబం అంతా వెళ్ళి కోసుకొని వచ్చి అవన్నీ ఇదిగో సేవకు వచ్చిన వాళ్ళందరికీ, వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి, మంచి ఆహారం పెట్టాలి అని వాళ్ళు ఆలోచించి కూరగాయలన్నిటినీ మనకిచ్చారండి. వాళ్ళందరికీ ఒకసారి మీ చప్పట్లు కొడదామా? ఇవన్నీ ఒక ఎత్తైతే దేవుని పరిచర్యలో ఒక సేవకునికి భార్యగా సేవలను అందిస్తూ, ఇదిగో ఉన్నతమైన దేవుని మాటలు చెప్పడానికి సేవలను అందిస్తూ ఒక క్వైర్ని తయారు చేయాలి అనే ఆలోచన నేను చెప్పినప్పుడు లాలాచెరులో ఉన్న దేవుని పిల్లలు, కొంతమూరులో ఉన్న దేవుని పిల్లలందరూ క్వైర్తో ఒకే రకమైన సారీలు, ఒకే రంగు కలమైన ఆ సారీలు డ్రెస్సులు కట్టుకుని ఉత్తేజకరంగా వేదికను అలంకరించి పాటలు పాడుతుంటే ఎంత అద్భుతంగా ఉందండి బాబు. వీళ్ళందరిని చూస్తే నాకేమనిపించింది తెలుసండి, పరలోకములో దేవదూతల చప్పట్లతోనూ గడప కంబుల పునాదులు అదిరిపోయేటట్టుగా దేవుని స్తోత్రించిన ఆ దేవదూతలు మనకు అందరికీ కనపడ్డారు కదా. మీకు కనపడ్డారా? మీకు కనపడితే చప్పట్లు కొట్టండి. మరి ఇంకా ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారు, ఇంతమందికి భోజనాలు ఎలా పెట్టాలండి, ఎవరు వండుతారండి? వండించడానికి ఒక్కొక్క రోజుకి 10,000 అడుగుతారు కదండి. అవన్నీ ఎలా వండుతారండి అన్నప్పుడు కొంతమూరులో దైవ సేవకులైన భార్యగా ఉండి సపర్యలు చేస్తూ, ఏమండి వాక్యాన్ని అందించడానికి సపోర్ట్ చేస్తూ, ఆ డబ్బులు ఉచితంగా నేనే వంటలు చేస్తానని, ఎవరండి? దైవ సేవకురాలి భార్య మిస్సెస్ రవికుమార్ గారు ఈ 3 రోజులు మనం తినడానికి మంచి భోజనాన్ని వసతి కల్పించిన ఆ సహోదరికి మనమందరము చెప్పకుండానే మీరు చప్పట్లు కొడుతున్నారు. మీరు ఇంకా ఎంత ఆనందం అండి బాబు, నిజంగా మా కళండి ఇదంతానే. మరి ఇన్ని రోజులు మీకు ఓపికగా ఆరోగ్యం బాగోలేకపోయినా, న్యాయవాది వృత్తిని పక్కన పెట్టి దేవుని చట్టమైన ఈ భారత రాజ్యాంగం కన్నా గొప్పదైన, ప్రపంచ రాజ్యాలకు మించిన ఈ రాజ్యాంగాన్ని చేతబట్టి
ఈ 3 రోజులు మీ మధ్య వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకులైన రవికుమార్ గారు మన మధ్య ఉండి వాక్యాన్ని అందిస్తున్న దైవ సేవకులను మనమందరము ఆనందంతో లేచి నిలబడి చప్పట్లతో ఒక్కసారి ఇంత మధురమైన మాటలు మనకు వినిపిస్తున్నందుకు మీరందరూ చప్పట్లు గట్టిగా వినిపించలేదు. నాకు కొంచెం లైట్గా సౌండ్, నాకు ఫీవర్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. మీరందరూ మా కూర్చోండి అమ్మా. మీరందరూ మా సోదరులు, మా సోదరీమణులు. చచ్చిపోయిన అక్కడికి వెళ్ళిన ధనవంతుడు నాకింకా మా ప్రాంతంలో జనాలు ఉన్నారు, వాళ్ళని కాపాడాలి అంటే కుదరదు. బ్రతికుండగానే మిమ్మల్ని కాపాడటానికి, రక్షించడానికి ఇదిగో ఈ ప్రాంతంలో మేము ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కసారి స్క్రీన్ మీద ఇంకా అద్భుతమైన ఈ మాటలు ప్రతిరోజు మీరు వినాలి అంటే ఒక ఫోన్ నెంబర్ చూపిస్తారు పైన, ఒక వాట్సాప్లో ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకుని ఆ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టండి. వారం 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 మాట్లాడిన ప్రతి ఆదివారం మాట్లాడిన ప్రతి మాట మీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. 100 ప్రసంగాలు ఆ ఛానల్లో ఉన్నాయి. మైండ్ ఆఫ్ గాడ్ రవికుమార్ అని కొడితే చాలు 100 ప్రసంగాలండి బాబు. మీ సంఘాలను డెవలప్ చేసేసుకోండి. ఉన్నతమైన దేవుని సందేశాలను ఈ ప్రపంచానికి వినిపించండి. అద్భుతమైన దేవుని సేవకులైన రవికుమార్ గారి ద్వారా చెప్పిన ప్రతి మాట విని నేర్చుకుని మన సంఘాలను డెవలప్ చేసుకుందాం. అనేకులను మాలాగా మీరు కూడా తయారయ్యి అనేక గ్రామాలకు ఈ మాటలు వినిపించాలని కోరుకుంటూ, హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ చిన్న ప్రార్థన చేసి ఇంకా మన అద్భుతమైన సంగతులు వినడానికి మనం సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ఎంత గొప్పవాడు నాయనా. మా సహోదరులైన ఈ కాతేరు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రక్షణార్థమై ఇలాంటి ఉన్నతమైన మాటలు, ఇలాంటి ఉన్నతమైన భావాలు ఈ ప్రజలకు చెప్పించారు నాయనా. అందును బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు. మంచి మనసున్న దైవ సేవకులు మా మధ్య ఉన్నారు, మంచి మనసున్న విశ్వాసులు ఉన్నారు, మంచి మనసున్న రక్త సంబంధులు ఉన్నారు. చచ్చిపో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. తొలి పలుకులుగా గ్రీటింగ్స్ అందజేసిన బ్రదర్ ప్రేమ్ కుమార్ గారికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కానుకల సేకరణ కార్యక్రమం జరుగుతుందండి. ఈ సేకరణ కార్యక్రమంలో మన మధ్యన ఉన్న బ్రదర్ రవికుమార్ గారు వచ్చి విఆర్ఓ రవి గారు ఒక పాట పాడి వినిపించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. గమనించండి సహోదరులారా, నిన్న ఎవరైతే మరి దేవుని సేవార్థమై ఆయన సంఘ పరిచర్య నిమిత్తమై మందిర నిర్మాణం నిమిత్తం ఎవరైతే మీ కవర్లు తీసుకున్నారో, మీ కానుకను అందులో పెట్టి ఈరోజు ఎవరైతే తీసుకుని వచ్చారో, ఇప్పుడు కానుకలు సేకరిస్తుండగా మరి మా సోదరులు మీ మధ్యకు వస్తారు. కాబట్టి మీరు తీసుకొచ్చిన ఆ కానుకలను ఆ కవర్లో వేసేయండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాయడం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థించడము, తదుపరి సమాచారం మీకు అందించడం మీకు జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అందరికీ వందనాలు.
ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయా. ప్రతి క్షణమున వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణమున వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు, శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు, శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నీకు సరిపోల్చగా వేరెవరు లేరయా, నినుగాక దేనిని నే కోరలేదయా. నీకు సరిపోల్చగా వేరెవరు లేరయా, నినుగాక దేనిని నే కోరలేదయా. బ్రతుకంతా నీ కొరకే ఇలా జీవింతునయా, బ్రతుకంతా నీ కొరకే ఇలా జీవింతునయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు. నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయా,
నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా? నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా. నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా? బ్రతుకంతా నీ కొరకే ఇలా జీవింతునయా. బ్రతుకంతా నీ కొరకే ఇలా జీవింతునయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు. శాపమునంతా తొలగించి పరిశుద్ధతనిచ్చావు. పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు. శాపమునంతా తొలగించి పరిశుద్ధతనిచ్చావు. నీదు బలియాగమే నన్ను బ్రతికించినది. నీ సిలువ యాగమే నన్ను రక్షించినది. నీదు బలియాగమే నన్ను బ్రతికించినది. నీ సిలువ యాగమే నన్ను రక్షించినది. బ్రతుకంతా నీ కొరకే ఇలా జీవింతునయా. బ్రతుకంతా నీ కొరకే ఇలా జీవింతునయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. ఈ క్షయమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయా. ప్రతి క్షణము నా వెన్న ప్రతి క్షణము నా వెన్నంటి నడచినావు. కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా.